హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ వీడియోలో బయట ఎంతో ఖర్చు పెట్టి కొనే క్రీమ్ చీజ్ ని కేవలం 3 ఇంగ్రీడియంట్స్ తో జస్ట్ 5 మినిట్స్ లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట కొనే క్రీమ్ చీజ్ ఎంత క్రీమీగా ఎంత సాఫ్ట్ గా ఉంటుందో అంతే క్రీమీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ క్రీమ్ చీజ్ ని చాలా రెసిపీస్ లో యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ గా చీజ్ కేక్స్ కోసం అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా కేక్ ఫ్రోస్టింగ్ కి యూజ్ చేసుకోవచ్చు. కేక్ ఫ్రోస్టింగ్ అంటే చీజ్ ఫ్రోస్టింగ్స్ కూడా ఉంటాయి. అలా చీజ్ ఫ్రోస్టింగ్ లా గానీ నెక్స్ట్ చీజ్ కుకీస్ అలానే కొన్ని డెజర్ట్స్ లో అంటే చీజ్ డెజర్ట్స్ లో ఎక్కువగా ఇది యూజ్ చేస్తూ ఉంటారు. సో లేట్ చేయకుండా ఈ క్రీమ్ చీజ్ ని అలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం పాలను తీసుకోవాలి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ ని తీసుకోవాలి. ఇక్కడ నేను 1500 ml వరకు పాలను తీసుకుంటున్నాను. అంటే 1.5 లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ ని తీసుకుంటున్నాను. ఈ పాలను ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని మరగబెట్టుకోవాలి. నెక్స్ట్ పాలు మరిగేలోపు ఒక బౌల్లో వెనిగర్ ని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వరకు వెనిగర్ ని వేసుకోవాలి. అంటే 30 ml అనమాట. 30 ml నుంచి 40 ml వరకు వెనిగర్ ని వేసుకుని అలానే 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ ని కూడా వేసుకోవాలి. రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పాలని మరిగించుకోవాలి. పాలు ఎక్కువసేపు మరిగించుకోవాల్సిన అవసరం ఉండదు. పాలు మరుగు పట్టిన తర్వాత జస్ట్ 1 మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 1 or 2 మినిట్స్ పాటు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా మరిగించుకున్న పాలలో ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్న వెనిగర్ వాటర్ని వేసుకోవాలి. వెనిగర్ వాటర్ ఒకసారి మొత్తం వేసేయకండి. సగం వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. పాలు విరగడానికి కొద్దిగా టైం పడుతుంది. 2 మినిట్స్ వరకు టైం పడుతుంది. సో మీరు పాలు విరగట్లేదు కదా అని మనం కలుపుకున్నది కాకుండా ఎక్కువ వెనిగర్ వేసేయకండి. వెనిగర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మిగిలిన వెనిగర్ని కూడా వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే 1 or 2 మినిట్స్కి పాలు విరుగుతాయి. పాలు కంప్లీట్గా విరిగిపోవాలి. కంప్లీట్గా వాటర్ అనేది సెపరేట్ అయిపోవాలి. పాలు కంప్లీట్గా విరగకపోతే కొద్దిగా ఎక్స్ట్రా వెనిగర్ని కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. పాలు కంప్లీట్గా ఇలా విరిగిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్లో ఒక పల్చటి క్లాత్ని వేసుకుని ఇలా వాటర్ని మొత్తం కూడా స్ట్రైన్ చేసుకోవాలి. వాటర్ ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత ఈ చీజ్ని నార్మల్ వాటర్తో 1-2 సార్లు వాష్ చేసుకోవాలి. పాలు విరగొట్టడానికి వెనిగర్ వేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ పోవడానికి లైట్గా వాటర్ని వేసుకుని ఒకసారి ఇలా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ చీజ్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా రిమూవ్ చేసుకోవాలి. ఇలా పిండేసినట్లయితే ఎక్సెస్ వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ వాటర్ అంతా కూడా తీసేసుకున్న తర్వాత ఈ చీజ్ ని ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా సాల్ట్ ని కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ అవసరం లేదనమాట. జస్ట్ 1/2 టీ స్పూన్ లో సగం వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే వేని కూడా వేసుకోవాలి. పాలు విరగొట్టిన తర్వాత వాటర్ సెపరేట్ అవుతుంది కదా, ఆ వాటర్ని వే అంటారు. సో ఆ వేని మనం 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా తీసుకున్న చీజ్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా క్రీమీగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా క్రీమీగా ఉండాలి. మీకు చూస్తే తెలుస్తుంది ఇంత క్రీమీగా ఉండాలి. కేక్ క్రీమ్ ఎంత సాఫ్ట్గా ఉంటుందో అంత సాఫ్ట్గా ఉండాలి. ఈ చీజ్ కొంచెం మీకు హార్డ్గా అనిపించింది అనుకోండి, ఇందులో కొంచెం వాటర్ని కానీ లేదంటే పాలు విరిగిన వాటర్ని కానీ వేసుకోవచ్చు. వాటర్ ఎక్కువ వేయకుండా 1 టేబుల్ స్పూన్ అలా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూడడానికి ఇలా ఉండాలి. బాగా సాఫ్ట్గా క్రీమీగా వచ్చేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇంత సాఫ్ట్గా ఉండాలి. ఎక్కడా కూడా పలుకు అనేది ఉండకూడదు. ఇందులో వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను వేయట్లేదు. మీకు కావాలి అంటే 1/2 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసుకోవచ్చు. ఈ క్రీమ్ చీజ్ని రెసిపీస్లో యూజ్ చేసుకున్నప్పుడు వెనిలా ఎసెన్స్ వేస్తాం కాబట్టి ఇప్పుడు వేయట్లేదు. మీకు కావాలి అంటే ఇందులోనే వేసుకోవచ్చు. సో చూసారు కదా, కేవలం 5 మినిట్స్లోనే ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ తోనే ఈ క్రీమ్ చీజ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ క్రీమ్ చీజ్ బయట చాలా కాస్ట్ ఉంటుంది. 1.5 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్కి 250 గ్రామ్స్ అంటే 1/2 కిలో వరకు క్రీమ్ చీజ్ అనేది వస్తుంది. ఈ క్రీమ్ చీజ్ని మీరు చీజ్ కేక్ కోసం యూజ్ చేసుకోవచ్చు. రెడ్ వెల్వెట్ కేక్కి, చీజ్ ఫ్రోస్టింగ్కి యూజ్ చేసుకోవచ్చు. అలానే కొన్ని డిజర్ట్స్కి, కుకీస్కి కూడా ఈ క్రీమ్ చీజ్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా ప్రిపేర్ చేసినట్లయితే క్రీమ్ చీజ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ క్రీమ్ చీజ్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఒక ఎయిర్టైట్ గ్లాస్ జార్లో ఈ క్రీమ్ చీజ్ని వేసుకుని ఫ్రిడ్జ్లో కనీసం 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ క్రీమ్ చీజ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత 1 వీక్ లోపు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రీజర్లో స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంటుంది.
సో క్రీమ్ చీజ్ ని ఇలా ప్రిపేర్ చేయండి, చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది, చాలా సాఫ్ట్ గా స్మూత్ గా క్రీమీగా చాలా బాగా వస్తుంది. ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ కదా. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.